మన చదువులు మొత్తం సబ్జెక్ట్ వైపే తిరుగుతుంది. అంటే ఒక విషయాన్ని చదివి దాన్ని గుర్తుపెట్టుకొని మార్కులు తెచ్చుకోవడం దీన్నే క్వాలిఫికేషన్ అంటున్నాం. మనం క్వాలిఫికేషన్ ఇవ్వగలుగుతున్నాం కానీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఎడ్యుకేషన్ అంటే డెవలప్ యువర్ ఇన్నర్ క్వాలిటీస్, మన లోపల ఉన్న క్వాలిటీస్ని డెవలప్ చేసేది. అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ పిల్లలకి ఈ విధానంలో మార్క్స్ మీద లేదా ర్యాంక్స్ మీద పెడుతున్న ఫోకస్ మనీ మీద, మనీ మేనేజ్మెంట్ మీద పెట్టట్లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అబ్బాయి ఏదడినా కొనిస్తానండి, నాకున్నది ఒకటే కొడుకే కదా, నాకున్నది ఒకటే కూతురు కదా, ఇలా మీరు పెంచుతున్నట్లయితే తప్పేం లేదు. కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకే నిపుణులు ఏం చెప్తున్నారంటే పిల్లలకి డబ్బులు ఇవ్వటమే కాదు, డబ్బులు ఎలా వస్తాయో దాని యొక్క ఆవశ్యకత, దాని వెనుకున్న కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ముందు ముందు ఈ ఈఎంఐలు ఇరుక్కుపోయి అప్పులు పాలవకుండా ఉంటారు. ₹1,00,000 జీతం వస్తే ఏం పెరుగుతుంది అంటే లైఫ్ స్టైల్ పెరుగుతుంది తప్పితే సంపాదనతో పాటు సంపాదన నుంచి వచ్చే సేవింగ్స్ పెరగడం చాలా తక్కువ అని రీసెర్చర్స్ చెప్తున్నాయి. అందుకే చిన్న వయసు నుంచే పిల్లలకి డబ్బుల యొక్క విలువని అర్థమయ్యేటట్టు చెప్పగలిగినట్లయితే వాళ్ళు పెద్ద దిగిన తర్వాత కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య కాలంలో నాకు బాగా తెలిసిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన సివిల్ సర్వెంట్, మాకు కావాల్సిన ఆయన కూడా బాగా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా ఎక్కువ ఇన్కము, వాళ్ళకున్న ఆస్తులు కూడా నాకు తెలుసు చాలా కోట్లలోనూ ఉంది. ఇంటికి వెళ్తే ఆయన ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చి ఉన్నారు. ఆయనకి 2 పిల్లలు, చిన్నవాడు 8th 9th చదువుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళ అమ్మ అంటే ఆ పిల్లవాడు తల్లి కొన్ని స్నాక్స్ తయారు చేసి పెట్టుంచింది. నాన్న ఇవి తినమంటే నాకు వద్దు, పిజ్జా బుక్ చేయమని చెప్పాడు. ఆ తల్లి చెప్తుంది, ఆ పిల్లవాడు వినడం లేదు. ఈ లోపల వాళ్ళ నాన్నగారు అంటే మా రిలేటివ్ వచ్చారు. ఆయన చూశారు, ఆయన గొడవ పడలేదు, ఏరా తినరా అని కొట్టలేదు, తిట్టలేదు. ఏంటన్నా ఏంటి, ఏం కావాలి అని అడిగారు. నాన్న నాకు పిజ్జా తినాలనిపిస్తుంది, మమ్మీ ఏమో ఇంట్లో ఉండేది స్నాక్స్ తినమంటారు, నా వద్దు అన్నాడు. ఓ ఇంతేనా, పెద్ద విషయం ఉంది అని ఆయన పిల్లవాడిని తీసుకుని రారా బయటికి వెళ్దాం అన్నారు. సుందర్ నువ్వు కూడా రానా, నేను కూడా వెళ్ళాను. ఇద్దరం ఒక కారు ఎక్కాం. కారులో తీసుకెళ్ళాడు ఆయన. వీధి చివరికి తీసుకెళ్ళిన తర్వాత ఒక చిన్న షాప్ ఉంది, గిఫ్ట్ షాప్. అక్కడ పిల్లవాడిని దింపి ఈ గిఫ్ట్ షాప్లో ఉండి ఈ గిఫ్ట్లు అన్నీ తొడవటం అవి చేయరా నాన్న, ఒక 2 గంటలు నువ్వు పనిచేస్తే ఆ తొడవటం ఆ అంకుల్కి సహాయంగా నువ్వు పనిచేస్తే నీకు కొంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు నీ పిజ్జా బుక్ చేసుకోవడం సరిపోతాయి అన్నారు. అదేంటి నువ్వు ఇవ్వంటే, అదే నువ్వు పిజ్జా తినాలనుకుంటున్నావు కదా, ఆ పిజ్జా కావాల్సిన డబ్బులు ఇక్కడ నువ్వు ఒక 2 గంటలు పనిచేసి ఇస్తారు. 2 గంటలేగా చేయన్నారు ఆయన. పిల్లవాడు అటు ఇటు దిక్కు చూస్తున్నాడు. ఈయన ఒక ఆప్షన్ పెట్టాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి అమ్మ నేను స్నాక్స్ తింటావా, నువ్వు 2 గంటల పనిచేసి పిజ్జా బుక్ చేసుకుంటావు అంటే ఆటోమేటిక్గా పిల్లవాడు వచ్చి కారులో కూర్చున్నాడు. అంటే పిజ్జా కొనలేవు కాదు, కొనే డబ్బులు లేక కాదు, అతన్ని పిల్లవాడిని కించపరచాలని కూడా కాదు, ఆ పిజ్జా కొనడానికి వచ్చే డబ్బులకి ఎంత కష్టం ఉందో ప్రాక్టికల్గా తెలిసేటట్టు నాకు చాలా ముచ్చటేసింది. ఇలా అందరినీ చేయమని రిక్షా దొక్కించండి లేదా ఆటో దొక్కించండి అని చెప్పట్లేదు, కానీ పిల్లవాళ్ళకి డబ్బులు ఇస్తున్నట్టు ఏ ఏజ్లో ఉన్నా సరే, ఇంక్లూడింగ్ మీరు ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్న పిల్లలు కూడా అడగండి, డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారో తెలుసుకోండి. ఒక్కసారి ఖర్చు పెట్టుకునే ఒక వ్యసనం తయారైన తర్వాత వాళ్ళు ఎంత సంపాదించినా దాన్ని దాచుకోలేని పరిస్థితికి వెళ్ళి ఈఎంఐలు ఇరుక్కొని జీవితాంతం ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవ్వటం ఖాయం. మనకు తెలిసిన విషయం ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్తో నేర్పిస్తున్న బట్ ఎథిక్స్ ఇక్కడ ఏంటంటే మనం డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, ఒక ఎథిక్ ఉంది ఇక్కడ. ఎకనామిక్స్ మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం నేర్పగలిగితే నెక్స్ట్ జనరేషన్ని చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు.